చాలా పెద్ద గాలొచ్చి మరి కరెంట్ ఇవన్నీ పోవడం జరిగింది. పక్కనోళ్ళు అరుపులు, అరుపులు. డిస్టర్బెన్స్ ఎప్పుడూ ఉంటాయండి సేవలో. డిస్టర్బెన్స్ లేకపోతే సేవే జరగదు. అది దేవుని పని జరుగుతుంటే సైతాను గడికి కుళ్ళెక్కువ. ఎనీహౌ దేవుని మహాకృప మనకి కరెంట్ పోయినా కూడా మరి బ్యాటరీ ద్వారా ఈ లైట్ రన్ అవుతూ ఉంది. సరే, దేవుని నామానికి మహింకరంగా మరి సమయాన్ని వ్యర్థం చేసుకోకన్నా మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనని మళ్ళా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా అయా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు. అయా దుష్టుడు నా తండ్రి, నాయన వాడు తీసుకొస్తున్న ప్రతి ఆటంకాలని నాయన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు బంధిస్తున్నా నువ్వు ఇచ్చిన అధికారం చేత. అయా నా తండ్రి, నాయన అయా ఈ రీతిగా నాయన ఈ వాక్యాన్ని, ఈ యొక్క వాక్య జ్ఞానం నాయన ప్రజల్లోకి వెళ్ళడం అనేది సైతాను గడికి ఇష్టం లేదు ప్రభా. అయినప్పటికీ ప్రభా ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అడ్లు ఉన్నా నీ నామం మహింపరచబడాలా, నీ రాజ్యం కట్టబడాలా, నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడాలి ప్రభా. ఇదిగో ఈరోజు నాయన నువ్వు మాట్లాడుతున్న మాటలు అయ్యా ఇది ఎవరి కొరకు ఉందో వారి దగ్గరికి ఈ మెసేజ్ రీచ్ అవ్వాలా ప్రభా. సహాయం చేయండి, అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యకార్యాలు జరిగించు, నీ రాజ్యం కట్టు. నీకు మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ లూదియా హృదయం తెరవబడినట్లు ఈ వాక్యం వింటుండగానే తెరవబడలాగా స్వస్థత, విడుదల, అభిషేకం మా మీదకు నాయన పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మనము ఈరోజు మరి మనం ఒక థీమ్ ఇచ్చి ఉన్నాము. ఏందయ్యా అది అని అంటే, మాకు ఒక రాజును నియమింపుము. ఈ మాట ఎవరితో చెప్తున్నారో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు మరి సమూయేలుతో చెప్పడం జరుగుతుంది. సమూయేలు గొప్ప ప్రవక్త. సమూయేలు అసలు ఊరిలోకి వస్తేనే ఊరు వారందరూ భయపడేవారు, వణికి. ఎలాంటి మెసేజ్తో వస్తున్నాడు, ఎలాంటి సందేశంతో వస్తున్నాడు, యెహోవా ఏమని మాట్లాడాలనుకుంటున్నారు మాతోని అని చెప్పి మరి అలాంటి భయము, వణుకు కలిగిన ప్రజలు ఉండేవారు. మరి అలాంటి వ్యక్తి సమూయేలు. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప మరి ప్రవక్తగా మరి సమూయేలు గారు ఉండేవారు. దేవుని యొక్క మాటలు తీసుకొచ్చే వ్యక్తిగా ఉండేవాడు. అయితే మరి ఈ యొక్క ప్రజలు ధైర్యము చేసి మరి ప్రజలు వెళ్ళి, మరి పెద్దలు వారందరూ వెళ్ళి మరి ఆయనకి అడగడం జరిగింది. ఏమని అడిగారు అని అంటే మాకు ఒక రాజు నియమింపము. చరిత్రలో ఇజ్రాయేల్ ప్రజలకి రాజు లేడు. అప్పుడు దాకా రాజే లేడు. ఇప్పుడు చూడండి, ఈరోజు మనం ఓట్లు వేసాం కదా. మరి ఆంధ్ర ప్రజలైతే ఈరోజు ప్రతి ఒక్కరు ఓట్లు వేసి ఉంటారు. మీరు ఓటు వేయకపోతే మీరు తప్పు పని చేసినట్టు, మీ ఓటును మీరు వాడుకుంటే మంచి పని చేసినట్లు. అది దేవుని చిత్తానుసారంగా ఉండే వ్యక్తికి వేసి ఉంటే దేవునికే మహిమ. చాలా మంచిది, మీకు దేవుడు దీవించును గాక. అయితే ఈరోజు మనం ఓటేసాము నాయకుడు కావాలని. అయితే ఆ రోజుల్లో వాళ్ళకి రాజు లేడు. అప్పటిదాకా ఎవరున్నారు అని అంటే లీడర్స్ ఉన్నారు. అప్పటిదాకా ఎవరున్నారు అని అంటే మరి నడిపించే న్యాయాధిపతులు ఉన్నారు. వారిని నడిపించారు. అయితే రాజు లేని సమయంలో ఏం జరిగిందో తెలుసా? రాజు లేని సమయంలో వారు వచ్చి ఒక రాజు కావాలా అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు మరి సమూయేలుకి అడిగారు. అసలు ఎందుకు అడిగారు, దేనికి అడిగారు రాజు కావాలని? ఎవరైనా ఒక విషయం బట్టి వచ్చి అడుగుతున్నారు అని అంటే ఏదో ఒకటి జరుగుంటుంది. వారికి ఏదో ఒక భయం వచ్చి ఉంటుంది, లేకపోతే ఏదో ఒక అవసరం కలిగి ఉంటుంది. అసలు ఏం జరిగింది వారి మధ్య? మరి వారు వచ్చి మరి రాజు కావాలి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అనేది మనం చూద్దాం. వారి యొక్క చరిత్రలోనే నేను చెప్తున్నానండి, రాజు అనేవాడు లేడు. అప్పటిదాకా రాజు అనేవాడు లేడు. కానీ ఇప్పుడు వారు రాజును కోరుకుంటున్నారు, రాజు కావాలి అనుకుంటున్నారు. ఎందుకు రాజు కావాలనుకుంటున్నారు? ఎందుకు?
ఆ రాజు కోరడం వల్ల మరి దేవుని యొక్క ఆ, దేవుడు ఏ రీతిగా ఫీల్ అయ్యారు, ఆ రెండు మనం ఈరోజు మనం చూడగలుగుతున్నాం, చూస్తామండి. ఓకే, మీరు మొదటి సమూయేలు గ్రంథం మరి 8వ అధ్యాయము, 8వ అధ్యాయము, మరి మీ యొక్క పరిశుద్ధ బైబిల్ మీరు తెరిచినట్లయితే మొదటి సమూయేలు 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. సమూయేలు వృద్ధుడవుతున్నప్పుడు మరి తన కుమారుల్ని న్యాయాధిపతులుగా, ఇజ్రాయేల్ మీదకి న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. ఇద్దరు కుమారుల్ని ఏ రీతిగా నియమించాడు అంటే న్యాయాధిపతులుగా నియమించాడు. ఎవరు? సమూయేలు యొక్క కుమారులు వీరు. అయితే వీళ్ళు ఎలాంటి పరిపాలన చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. మొదటి వాని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. అయితే వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, సమూయేలు ఏ రీతిగా అయితే బ్రతికారో, సమూయేలు ఏ రీతిగా అయితే దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడ్డాడు, సమూయేలు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అట్టి రీతిగా మరి సమూయేలు యొక్క కుమారులు అట్టి ప్రవర్తన అనుసరించలేదు అని రాయబడింది. అటువంటి ప్రవర్తన లేదంట. అంతేకాదు, ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి ఎంత వైరస్ ఇది. ఇది దేవునికి ఇష్టం లేనిది, దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు ఎప్పుడు కూడా దీన్ని అసహించుకునేది. ఏంటో తెలుసా? ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, వీళ్ళు ధనాపేక్షలు అయిపోయారు. సమూయేలు యొక్క కుమారులు ధనాపేక్షలు అయిపోయారంట. లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పేస్తున్నారు. అన్యాయం వైపు అడుగులు వేస్తున్నారు. మరి దేవుడు సహిస్తాడా? దేవుడు మరి వీటిని సంతోషిస్తాడా? వీటి విషయంలో దేవుడు సంతోషించేవాడు కాదు. అయితే దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరిచేవాడు. కానీ ప్రజలు ఇవి చూసి భయాందోళనకు దిగారు. ప్రజలు వీటిని చూసి వారి మనసుని మార్చుకున్నారు, దుఃఖంలో మునిగారు. వారికి ఇంకా వారి ఇష్టం లేదు ఇంకా వాళ్ళంటే. ఆ రీతిగా జరిగింది. చూడండి, ఒక దైవ సేవకుని కుమారులు, దేవుని యందు భయభక్తులు కలిగిన గొప్ప దైవజనుడు సమూయేలు. మనకు తెలుసు సమూయేలు కోసం, చిన్నప్పుడు దేవుని స్వరాన్ని విని దేవునికి మహింకరంగా బ్రతికే గొప్ప వ్యక్తి సమూయేలు. మరి సమూయేలు జీవితంలో ఏం జరిగిందంటే, ఆయన దేవునికి నమ్మకంగా బ్రతికే వ్యక్తి సమూయేలు. కానీ వారి పిల్లలు వచ్చేసరికి ఎలా ఉందో చూడండి. చాలాసార్లు మనం కూడా చూస్తున్నాం కదా, సేవకుల పిల్లలు కూడా కొన్నిసార్లు అదుపు తప్పడం చూస్తున్నాం. నాయకులు పిల్లలు, లీడర్స్ పిల్లలు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో, ఎలా ఉంటున్నారో మనకు తెలుసు. తల్లిదండ్రులు వలేవారు జీవించట్లేదు. తల్లిదండ్రులు వలేవారు మరి దేవునికి మహింకరంగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వలె ఉండట్లేదు. అట్రీతిగా ఎంతోమంది జీవిస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఇలాంటి బ్రతుకుందేమో ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉందా? ధనాపేక్ష గలవాడవై ఉన్నావా? డబ్బు అంటూ ధనాపేక్ష కలిగి ఉన్నావా? ఈ రాజకీయ నాయకులు వచ్చేదే డబ్బు సంపాదించుకోవడానికి. అలాంటి స్థితి నీకుందా? లీడర్షిప్ నువ్వు పనికిరావు. రాజరికపు జీవితానికి నువ్వు పనికిరావు. లీడర్గా అధికారాన్ని పొందుకోవడానికి నువ్వు పనికిరావు. ధనాపేక్ష నీలో ఉండకూడదు. అంతేకాదు, లంచం తీసుకొని న్యాయాన్ని త్రిప్పేవాడుగా నువ్వు ఉంటే నీవు వ్యర్థుడివే. అటు నువ్వు ఉండకూడదు. లంచం తీసుకొని న్యాయాన్ని త్రిప్పేవాడుగా ఉంటే దేవుడు సహించుడు. దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్లీస్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా చూడండి, మనము చూస్తున్నాం కదా ఇక్కడ, మరి దేవుడు తన యొక్క గొప్ప మహిమను బట్టి
మరి ప్రజలైతే ఏం చేశారో తెలుసా? అసహించుకున్నారు, భయపడ్డారు. తర్వాత వారు మరి ఇజ్రాయేలు ప్రజలందరూ వచ్చి మరి ఈయనతో మాట్లాడడం జరిగింది. చూడండి మరి 4వ వచనం నుంచి మనం చూద్దాం. 4వ వచనం, ఇజ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమింపము. 5వ వచనంలో ఉందండి. అతడు మాకు న్యాయము తీర్చనని అతనితో అనిరి. సకల జనుల చొప్పున, ఇదిగో నీ కుమారులు ప్రవర్తన బాగోలేదు, మరి మాకంటూ సకల జనులు వరే మాకు కూడా ఒక రాజును నియమింపుము అని సమూయేలుతో ప్రజలు అడగడం జరుగుతుంది. చూసారా? ఒక న్యాయాధిపతి సరిగా లేనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది కదా. అయితే ఆ ప్రజలు మరి ఆ రీతిగా సమూయేలు గారికి అడగడం జరిగింది. మరి 6వ వచనంలో, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అతనిని అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు మరి అంటున్నారు కదా, దేవుడికి ఇష్టం లేదు. మరి దేవుడు అంటున్నాడు కదా, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు, తమ్మును వేలకన్నా నన్నే విసర్జించి ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. నన్నే విసర్జిస్తున్నారు, వారు నన్నే విసర్జిస్తున్నారు అని దేవుడు అద్భుతంగా వారితో మరి సమూయేలు గారితో చెప్పడం జరుగుతుంది. చూడండి, దేవుడిని విసర్జిస్తున్నారు అంటే దేవుని యొక్క అధికారాన్ని, మరి దేవుడే రాజుగా ఉండేవాడు, ఇప్పుడు దేవుని రాజుగా కాకన్నా మనిషిని రాజుగా పెట్టుకోవాలా? ఇతరులను చూసి, ఇతరులు వలే మాకు కూడా ఒక రాజు కావాలా అని అడిగారు కదా. ఇతరులను చూసి మాకు కూడా రాజు కావాలా అని అడుగుతున్నారు. ఈ జీవితాలు మనకు తెలియాలి. మనం ఎవరిని రాజుగా ఎన్నుకోబోతున్నాము ఏంది అనేది, అది దేవుని చిత్తానుసారమేనా, దేవునికి భయపడుతున్నాము, దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని మనకు తెలియాలండి. అంతేకాదు చూడండి, ఆ తర్వాత మరి ఆ రీతిగా జరిగింది. అలాగైన తర్వాత వారిని ఏలబో రాజు ఎటువాడో నీవే సాక్షివై వారిని దృఢముగా తెలియజేయమని దేవుడు మరలా ప్రజల దగ్గరికి పంపిస్తే, ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళారు? మరలా ఈ యొక్క సమూయేలు వెళ్ళి చెప్పడం జరిగింది. ఇగో చూడండి, మీ రాజు ఎలాగుంటాడో తెలుసా అని చెప్పి 11వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. ఇలాగని చెప్పాను, మిమ్మును ఏలబో రాజు ఎట్టువాడనగా అతడు మీ కుమారులు పట్టుకొని తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. చూడండి, మీ కుమారులని ఏ రీతిగా వాడుకుంటాడంటే ఆ రాజు డ్రైవర్లుగా, వాటికి క్లీనర్లుగా వాడుకుంటాడు. కొందరును అతన్ని రథములను ముందర పరిగెట్టుడు, అంటే అతని రథముల ముందు పరిగెట్టేవారుగా ఉంటారు కొందరు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచశతాధిపతులుగాను నియమించెను. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకున్నాడు. చూడండి, వాళ్ళు యుద్ధాలు చేయడానికి, వారు భూములు దున్నడానికి, వారు పనులు చేయడానికి వాడుకుంటారు. తర్వాత మీ కుమార్తెలను చూడండి, వాళ్ళ కుమార్తెల కంట భక్ష్య రేణువులుగాను బోనకత్తులుగాను రొట్టెలు కాల్చివేయువారుగాను పెట్టుకొను. చూడండి, వాళ్ళకు కూడా వదలంట, రొట్టెలు కాల్చుకోవడానికి పెట్టుకుంటాడంట కుమార్తెల్ని. చూడు ఏ రీతిగా చెప్తున్నాడు, మీ కుమారులకి ఈ రీతిగా మరి డ్రైవర్ కింద, క్లీనర్ల కింద, పనుల కింద, భూమి పనుల కింద పెట్టుకుంటారు, మీ కుమార్తెలు రొట్టెలకు మరి కాసేవారుగా పెట్టుకుంటారు, మీ రాజు వస్తే ఇలా ఉంటుంది అనేసి ముందుగానే చెప్తున్నారు. మీ పొలముల్లోను, మీ ద్రాక్ష తోటల్లోను, ఒలివ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. చూడండి, తన శ్రేష్టమైనవి, తన పొలంలో ఉన్న ఒలివ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. శ్రేష్టమైన వాటిని తీసుకొని సేవకులకు ఇచ్చును. నీ ధాన్యములోను ద్రాక్ష పండుల్లోను 10వ వంతు తీసి తన పరివారును సేవకులకు ఇచ్చును. చూడండి, 10వ వంతు మీ దగ్గర నుంచి లాక్కుంటాడు ఆయన అనేసి మళ్ళీ
చెప్తున్నారు, మీ దాసులను, మీ పనికత్తులను, మీ పశువుల్లోను గర్ధాభంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని పని కొరకు ఉంచుకొను. శ్రేష్టమైనవి లాక్కుంటాడంట. శ్రేష్టమైనవి వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకుంటాడంట. శ్రేష్టమైనవన్నీ తీసుకుంటాడు, శ్రేష్టమైనవన్నీ లాక్కుంటాడు ఆయన అని చెప్తున్నారు. మీ మందల్లో 10వ భాగము పట్టుకును, మీ మట్టుకు మీరు అతన్ని దాసులవుదురు. మీరేమైపోతారు? మీ దగ్గర 10వ వంతు లాక్కోవడమే కాదు, మీరు ఆ రాజుకి దాసులైపోతారంట. అది కూడా చెప్తున్నారు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టును, యెహోవా మీ మొర వినక పోవుననెను. మరి దేవునికి కోపం వచ్చిందండి. దేవునికి కోపంగా వచ్చి చూడు లాస్ట్గా ఈ రీతిగా కూడా మరి సమూయేలు గారే ఆ ప్రజలతో చెప్పడం జరుగుతుంది. ఆ దినమున ఇలాంటి సమస్యలు, మీ కొడుకులు ఇలా క్లీనర్లుగా, డ్రైవర్లుగా మారిపోతారు. ఆయన రథం ముందు పరిగెట్టేవారుగా ఉంటారు. మరి మీ కుమార్తెలు రొట్లు కంచేవారుగా ఉంటారు. మీలో ఉన్న శ్రేష్టమైన థింగ్స్ వాళ్ళు తీసుకుంటారు, శ్రేష్టమైనవన్నీ తీసుకుంటారు. మీలో 10వ భాగం తీసుకుంటారు. మీరే దాసులైపోతారు ఆయనకి. అలాంటి సమయంలో ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినప్పుడు యెహోవా మీ మొర వినక పోవుననెను. చూడండి, అలాంటి సమయంలో మరలా దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు మీ మొర వినడు అని మరి సమూయేలు గారు ప్రజలతో చెప్పడం జరిగింది. హిస్టరీలోనే ఆ యొక్క రాజు అనే మరి రాజు తత్వం అనేది ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడే మొదలైంది. ఆ బైబిల్ మొత్తంలో మరి ఇజ్రాయేల్ ప్రజలకి రాజులు ఎక్కడ చూజ్ చేయబడ్డారు అని అంటే ఇక్కడే. అంతవరకు వాళ్ళకి రాజు లేరు. ఎప్పుడైతే సమూయేలు యొక్క మొదటి కుమారుడు, రెండో కుమారుడు ధనాపేక్ష, లంచం తీసుకొని న్యాయాన్ని తీర్చి మరి తారుమారు చేసేస్తున్నారో అప్పుడు ఈ రీతిగా ప్రజలు మరి సమూయేలు దగ్గరికి అడగడం జరిగింది. సమూయేలు గారు మరి దేవునికి అడిగితే దేవుడు ఎన్నో బయలుపరిచాడు. ఆగొచ్చి ప్రజలతో చెప్పాడండి, దేవునికి రాజుగా పెట్టుకుంటే మీ జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రతిరోజు దేవునికి రాజుగా పెట్టుకోండి. నువ్వు నా రాజువయ్యా, నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు నా అన్నవయ్యా, నువ్వు నా తల్లివయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని మనం దేవునికి అడిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆశ కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరినో పట్టుకొని అతను రాజుగా నువ్వు ఎగురుతున్నావా? జాగ్రత్త. దేవుని రాజుగా ఉంచుకోండి. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆశపడుతున్నాడు. నీకు కావలసిన సమస్తము, సకల ఐశ్వర్యములు ఆయన దగ్గర ఉన్నవి. నా ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తానని ఫిలిపియన్స్ 4:19 చెప్తున్నాడు. ఆకాశ మంచి ధననిధులు తెరుస్తానని ద్వితీయోపదేశకాండము 4:28-12 చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:12 చెప్తున్నాడు. ఆకాశము తన మంచి ధననిధులు తెరుస్తాడు నీ కోసం, నా కోసం. నీకు కావలసిన ప్రతి సమస్తము ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. ఆయన దాసుగా చేసుకోడు, కుమారుడుగా చేసుకుంటాడు. ఆయన రథముల ముందు పరిగెట్టించడు. ఆయన రథములకి క్లీనర్గాను, డ్రైవర్గాను పెట్టుకోడు. ఆయన కుమారుడుగా పెట్టుకోవాలనుకుంటున్నాడు, యాజమానుడిగా పెట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునికి రాజుగా నువ్వు అంగీకరిస్తే, దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటే దేవుడిని దీవించాలనుకుంటున్నాడు, దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఫ్రెండ్స్, మరి ప్రార్థన ద్వారా మీ యొక్క ఆరాధనని ముగించుకుందాం. చాలా ఉరుములు మెరుపులతో కలిగిన వర్షము భయంకరంగా ఉంది, కరెంటు ఏమీ లేదు. మనం ప్రార్థన ద్వారా మరి ఈరోజు ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇంతవరకు మాతో మాట్లాడావు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, కానీ నువ్వే రాజుగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మాకు మనిషి రాజుగా రావాలా అనేసి నాయన వారు కోరారు. సమూయేలు దగ్గర వారు రాజును పొందుకున్నారు. ప్రభా అయా నా తండ్రి, నాయన ఇదిగో నాయన ఎన్నటికీ మీరే మా రాజువి ప్రభా. అయా నీ దగ్గర ఉంటేనే మాకు సకల ఐశ్వర్యము, ఆశీర్వాదము, ఆరోగ్యము, విడుదల ఉంటుంది ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన ఇది చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను అని ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, అభిషేకించు. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి ప్రభా. అయ్యా నా తండ్రి ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే నా తండ్రి నాయన విడుదల కోసం చూస్తున్నారు వారికి యేసు నామములో విడుదల, స్వస్థత ప్రకటిస్తున్నాను. మరణపు పడకల మీద ఉన్నారు, యేసు నామములో లేవనెత్తబడాలి, వారికి మరణం ముట్టకూడదు. అలాగే ప్రభు నా తండ్రి జాబుల కోసం చూస్తున్న వారికి జాబులు, మ్యారేజ్ల కోసం చూస్తున్న వారికి మ్యారేజ్లు, అయా గృహాల కోసం చూస్తున్న వారికి గృహాలు, అద్భుతాలు జరిగించండి ప్రభు. నీ నామం మహింపరచుకో, నీ చిత్తం జరిగించు, నీ నామం మాత్రమే మహిం కలుగును గాక. అలాగే ప్రభు ఈరోజు ఓట్లు మేము వేసి ఉన్నాం. అయా నీ చిత్తంలో ఉన్న రాజు
నాయన నీ చిత్తంలో ఉన్న సీఎం మాకు రావాలా, ఎమ్మెల్యేలు రావాలా అయ్యా నాయన, నీ నాయకులు నాయన లేవనెత్తబడాలి, నీ యందు భయభక్తులు కలిగిన నాయన లీడర్స్ మాకు దయచేయమని, నీ రాజ్యం కట్టమని, నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ఇంటి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.